అదో రాష్ట్రీయ రహదారి. మన్యం వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక ప్రధాన రహదారి. నిత్యం వందలాది గ్రామాల నుంచి భద్రాచలం, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకునే ఏకైక మార్గం. కానీ ఇప్పుడు ఈ రోడ్డు నరకప్రాయంగా మారింది. వందల కొద్ది మలుపులు, వేలాది గుంతలతో ప్రయాణికుల పాలిట మృత్యుదారిగా మారింది. ఏకంగా ఆర్టీసీనే బస్సులను నడపలేమంటూ చేతులెత్తేస్తుందంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను కలపడంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారి భద్రాచలం వెంకటాపురం రోడ్డు. భద్రాద్రి జిల్లాలోని వందలాది ఏజెన్సీ పల్లెల నుంచి భద్రాచలానికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి ప్రయాణికులు హడలెత్తిపోయేలా చేస్తోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు 30 కిలోమీటర్లు, చెర్ల వరకు 55 కిలోమీటర్లు, వెంకటాపురం వరకు 120 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ప్రధానంగా భద్రాచలం నుంచి చెర్ల వరకు ఉన్న 55 కిలోమీటర్ల మేర రహదారి నరకప్రాయంగా మారింది. వందలాది మలుపులు, వేల కొద్దీ గుంతలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయం లేక రాకపోకలు సాగిస్తున్న వారు అల్లాడిపోతున్నారు. మన్యం రహదారిగా పేరుగాంచిన ఈ రహదారిపై గత కొన్నేళ్లుగా రక్తపు టేరులు పారుతున్నాయి. దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో ఉన్న పదుల కొద్దీ ఇసుక క్వారీల నుంచి నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు అధిక లోడు ఇసుకతో వెళ్తూ ఉండటంతో రోడ్డు గుల్లగుల్ల అయింది. అధ్వానంగా ఉన్న ఈ రహదారిలో 2 గంటల్లోనే దాదాపు 300కు పైగా ఇసుక లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చెర్ల నుంచి భద్రాచలం వెళ్లేందుకు సాధారణ సమయంలో గంటన్నర పడితే అధ్వానంగా మారిన రోడ్డు వల్ల 3 గంటలు పడుతోంది. ఇసుక వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. ఎటపాక దగ్గర నుంచి కన్నాయిగూడెం దాకా రోడ్లన్నీ దారుణంగా పాడైపోయినాయి. గోతులున్నాయి. ఇసుక లారీలు అయితే దారుణంగా తిరుగుతున్నాయి. ఇతర వాహనాలకి వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా తిరుగుతున్నాయి. ఆ లారీలన్నింటినీ వెంటనే బంద్ చేయించి రోడ్డు బాగు చేయాలి. దుమ్ము ధూళి వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నైట్ లో చిన్న వెహికల్ రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ఈ రోడ్లో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు మీద తిరుగుతున్న అతి భారీ వాహనాలని, ఇసుక లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రీసెంట్ గా కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. ఎందుకంటే కంటిన్యూస్ గా వస్తున్నాయి ఈ ఇసుక లారీలు. ఇంకా ఆంధ్రాలో ఉన్న ఈ 4 గ్రామాలకి ఇదే రోడ్డు. భద్రాచలం నుంచి చర్ల గాని, నెక్స్ట్ పర్ణశాల గాని వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టిలో వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. సార్, నేను ఇక్కడ నుంచి కోవూరు దాకా వెళ్తానండి డైలీ శాంపుల్స్ కోసం. బాగా ఇబ్బంది ఉంది సార్. రోడ్డు మొత్తం కుంగిపోయింది. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను టాక్సీ నడుపుతాను. నా మొత్తం కార్ మొత్తం కింద రాసుకుపోతుంది. వర్షాకాలం వస్తే గుంతలు ఎక్కడున్నాయో ఎత్తుకుంటా, రోడ్ ఎక్కడుందో ఎత్తుకుంటా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఏటపాక దాటిన తర్వాత సార్ అసలు అక్కడ రోడ్డే లేదు సార్. మొత్తం గోతులే ఉన్నాయి. ఇట్లా పోతాను సార్. ఇట్లా రోడ్ అయినా వేయాలా, ఈ లారీలు అయినా ఆపాలా. ఇక్కడ ప్రాణాలు మొత్తం ఇక్కడ పోయినాయండి. యాక్సిడెంట్లో ప్రాణాలు పోయినాయి. మా చేతుల మీదుగా మేము మొత్తం మరకలంటి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా సోయాన్న మా కళ్ళతో చూసి మా చేతులతో ఎత్తి వాళ్ళకి ఆటోలో పిలిపించి చేర్చి మేము చాలా కొన్ని ప్రాణాలు పోయినాయి. కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఇది 1 సంవత్సరంతో కాదండి, చాలా 5-6 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. కారణం ఇసుక లారీలు. ఈ లారీలను కొంచెం ఆపడానికి ప్రయత్నం చేయండి సార్ అని స్వయంగా మేమే ఎమ్మెల్యే గారికి చెప్పాం. చెప్తే అది మనం ఆపేది కాదండి, అది ఆగదు అంటుండు. అంటే ఒక ఎమ్మెల్యే గారే మా వల్ల కాదు, మేము ఆపలేమంటే ఇక మామూలు వాళ్ళని చెప్తే అది ఎట్లా ఉంటుంది? ఈ రోడ్డుపై ఇసుక లారీలను నిలిపివేయాలంటూ స్థానిక గ్రామాల వాసులు వందల సార్లు ఆందోళనలకు దిగిన అధికార యంత్రాంగంలో కనీస స్పందన కరువైంది. ఈ రోడ్డుపై పగలు ప్రయాణం ఒక ఎత్తైతే, ఇక రాత్రైతే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఇది చాలదన్నట్లు రోడ్డు బాగోలేదన్న సాకుతో ఆర్టీసీ బస్సులను నిలిపివేయటం మన్యం వాసులకు మరింత శాపంగా మారింది. భద్రాచలం నుంచి వాజేడు వరకు గతంలో రోజు 13 బస్సులను తిప్పేవారు. రోజుకు 3 లక్షల ఆదాయం వచ్చేది. వెంకటాపురం, వాజేడు మండలాల మధ్య
ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు సదుపాయం ఉండేది. జూన్ 24 నుంచి భద్రాచలం నుంచి చెర్ల వరకే 8 బస్సులనే తిప్పుతున్నారు. దీంతో వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. ఇసుక లారీలు ఒక్కొక్కటి 40-50 టన్నులు వేసుకుని ఇసుక తీసుకొస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఇసుక లారీలను తక్షణం ఆపాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవది, ఈ ఇసుక లారీలను ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గాని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇదిగో ఇసుక లారీ ఎంత చెప్పినా కూడా మరి ఇసుక లారీలు ఈ వర్షాకాలం వరకు ఆపేస్తే నష్టం ఏంటనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతమంది మొత్తుకుంటున్నా, 100 మంది ప్రాణాలు పోతున్నా కూడా మరి ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు, ఈ బ్రిడ్జి పూర్తయిపోయేంత వరకు ఇసుక లారీలను వెంటనే నిలుపుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ రహదారిపై విచ్చలవిడి ఇసుక లారీల రాకపోకలకు మూకుతాడు వేయడంతో పాటు రహదారి నిర్మాణం కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు.